హుజూరాబాద్ బిడ్డలకు నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. ముఖ్యంగా దళిత బిడ్డలకు, హుజూరాబాద్ దళిత బిడ్డలు మీరు అదృష్టవంతులు. మీ దగ్గర పైలట్ ప్రాజెక్ట్ వచ్చింది. ఎన్నికల కమిషన్ బిన్నికల కమిషన్ ఏం చేసినా నవంబర్ 4 తర్వాత దాన్ని ఎవడు కూడా ఆపలేడు. బాజాప్తా మీ స్కీమ్ మీకు అమలవుతుంది. ఎన్నికల కమిషన్ ఆపగలిగేది నవంబర్ 4 దాకానే. అక్కడ ఏ గెల్లు శ్రీనివాస్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నాడో మీరే గెలిపిస్తారు, దీవిస్తారు. నాకు తెలుసా విషయం. 4వ తేదీ నాడు శాసనసభ్యునిగా వచ్చి గెల్లు శ్రీనివాసే హుజూరాబాద్ దళిత బంధును పూర్తి చేస్తాడు. పూర్తి చేయడమే కాదు, నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. మార్చి వరకు మనం రాష్ట్రమంతా విస్తరిస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక 4 నియోజకవర్గాలు తీసుకున్నాం. నేడో రేపు నేను అక్కడికి పోతాను. డబ్బులు కూడా విడుదల చేసినాం. మదిరలో చింతకాని కావచ్చు, తుంగతుర్తిలో తిరుమలగిరి కావచ్చు, నిజాం సాగర్లో జుక్కల్ నియోజకవర్గంలో నిజాం సాగర్ కావచ్చు, అచ్చంపేట నియోజకవర్గంలో చారగొండ మండలం కావచ్చు. వాటిని కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నాం. నిధులు కూడా విడుదల చేశాం. నేడో రేపో నేను అక్కడికి పోబోతా ఉన్నాను. మరీ ముఖ్యంగా హుజూరాబాద్ బిడ్డలకు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా. నవంబర్ డిసెంబర్లో మీ దగ్గర 100% దళిత బంధు అమలు కావాలి. మీ ఒక్క నియోజకవర్గం పక్కకు పెడితే తెలంగాణలో మిగతా 118 నియోజకవర్గాల అధికారులు, ఎమ్మెల్యేలు, నాయకులు, దళిత బంధు కమిటీలు మీ హుజూరాబాద్ నియోజకవర్గానికి వస్తారు. జనవరి మాసంలో 118 బస్సులలో వస్తారు. మీరు ఎట్లా అమలు చేసినారో, ఎట్లా వాడుకున్నారో, ఎట్లా విజయవంతం చేస్తున్నారో మీ హుజూరాబాద్ నుంచే నేర్చుకుంటారు. నవంబర్ డిసెంబర్లో యుద్ధ ప్రాతిపదికన దళిత బంధు అమలును పూర్తి చేస్తాం హుజూరాబాద్లో. మీరు ఏమాత్రం చింతించవలసిన అవసరం లేదని మీ బిడ్డగా కేసీఆర్ గారిని మనవి చేస్తా ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.